ఈ రోజైతే కలగూరలు వండుతున్నాండి ఫ్రెండ్స్. చూడండి, మీకు బెండకాయ, సోరకాయ, చిన్న చిక్కుడుకాయ, మిరపకాయ, టమాటా, చిక్కుడుకాయ, పెద్ద చిక్కుడుకాయ, దోసకాయ, చింతకాయ ఇట్టగా అన్ని మొత్తం 10 ఉన్నాయి ఐటమ్స్లు. కూరగాయలు అయితే రెడీ అయిపోయినాయండి, మొత్తం కట్ చేసుకున్నాడు. ఇంకా కర్రీ అయితే చేసేద్దామండి. పచ్చిమిర్చి ఫస్ట్, ఆలుగడ్డ, నూనెలో బాగా ఉడకాలి ఆలుగడ్డ. దోసకాయ, ఇప్పుడు గోకరకాయ, సొరకాయ వేసుకుని చూడండి, బెండకాయ, క్యాప్సికమ్ వేసుకున్నాం. దొడ్డు చిక్కుడుకాయ అవుతుంది, మంచిగా ఉడకాలి, అసలు వాసన రాకుండా. మంట చిన్నగా పెడితే మంచిగా వచ్చేస్తుంది. చింతకాయ, టమాటా, ఒక చెంచా ఉప్పు, వాటర్ వేస్తాను. కూర రెడీ అయింది. ఒక చెంచా నువ్వుల పొడి, ఇట్లా కలగూరలు వండుకుంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది. ఒక 2 నెలలకు ఒకసారి ఇట్లా వండుకోవాలి. హెల్త్కు చాలా మంచిది. అన్ని కలగూరలు వండుకుంటే చాలా మంచిది హెల్త్కు. కలగూరలు రెడీ అయినాయి. కలగూరల కూర అయితే రెడీ అయిందండి. కలగూరలు మీరు గిట్టంగా ఈ విధంగానే చేసుకుంటారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.